హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 35. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నానండి. మీ అందరికీ నిన్ను చూడాలని ఛానల్ ఐడియా ఉండే ఉంటుంది. అది ఇంతకుముందు మా హస్బెండ్ పెట్టారు, బట్ ఇప్పుడు అది టైం కుదరక ఆయన పెట్టడం లేదు. ఆ ఛానల్ అలాగే ఉంది. ఆల్రెడీ అది మానిటైజేషన్ అయ్యింది. దాంట్లో వీడియోస్ పెట్టి కూడా 1 month అవుతుంది. ఆల్రెడీ ఉన్న స్టోరీ మాత్రం రైటర్ గారు పర్మిషన్, దాంట్లో ఆల్రెడీ ఒక స్టోరీ మధ్యలో ఉంది, అది మాత్రం రైటర్ గారు పర్మిషన్ వద్దు అనేసారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా స్టోరీస్కి కొన్ని రైట్స్ తీసేసుకుంటున్నారు, అలాగే ఆ స్టోరీకి కూడా రైట్ తీసుకుంటున్నారంట. అందుకని ఇంకా స్టోరీ కంటిన్యూ చేయలేము. కొత్త స్టోరీ నేను ఆఫ్టర్నూన్ నుంచి అప్లోడ్ చేస్తాను. అందులో ఏంటంటే స్టార్టింగ్ కొంచెం కనిపిస్తాను, ఎండింగ్ కొంచెం కనిపిస్తాను, మిగిలింది మొత్తం స్క్రోలింగే పెడతాను దాంట్లో. ఎందుకంటే ఇలా ఎడిటింగ్ పెట్టి అదొక వీడియో చేయాలంటే టైం కుదరదు. అందుకే డైలీ ఒక ఆఫ్టర్నూన్ ఒక వీడియో వస్తుంది. అలాగే ప్రేమ పెళ్ళి కూడా ఈరోజు నుంచి నేను మధ్యాహ్నం అన్న ఈవినింగ్ అన్న ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అది లింక్ ఎవరికైనా కావాలంటే నాకు కమ్యూనిటీలో అదే కామెంట్ చేయండి, లేకపోతే నేను కమ్యూనిటీలో లింక్ షేర్ చేయగానే కమ్యూనిటీలో పెట్టేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ ఆలియాలో మార్పు రావడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా ఆమె నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదని సిరిని ఆలియా అర్థం చేసుకుంది. అమ్మయ్య అనుకుంటూ సిరి ఇంటికి చేరుకొని ఉంటుంది అని అటుగా వెళ్తుంటే అతడికి జాన్ నుండి ఫోన్ వచ్చింది. అభి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఏంటి జాన్, సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేశావా? నేను ఇంటికి దగ్గరలో ఉన్నాను అన్నాడు. జాన్ తడబడుతూ, బాస్ అది ఏమైందంటే సిరిని హాస్పిటల్కి తీసుకొచ్చాను, చిన్న గాయమైంది బాస్, మీరు హాస్పిటల్కి రండి అని చెప్పాడు. అంతే. అభి సడన్ బ్రేక్ వేస్తూ, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గాయం ఏంటి? ఎవరికి తగిలింది? ఎందుకు తగిలింది? అసలు సిరి ఎక్కడా, ఎలా, ఏంటి అని కంగారుగా ప్రశ్నలు వేస్తుంటే ఆ మాటలు సిరి విని, షూ వద్దు అని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఎంత కంగారు పడుతున్నారో. కామ్గా ఇంటికి తీసుకుపో అంటే వినలేదు అని జాన్ని మాటలు అంటుంటే అభిరామ్ ఏదో అయ్యింది అనుకొని, జాన్ ఏ హాస్పిటల్లో ఉన్నావు అని అడిగి 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు. మార్గమధ్యంలో అర్జున్, స్రవంతి, పీటర్, దక్ష అందరికీ సిరికి ఏదో అయ్యింది, హాస్పిటల్లో చేర్చారు జాన్ అని చెప్పేశాడు. అంతా చేరుకున్నారు. సిరి ఇబ్బందిగా చూస్తుంది. అభిరామ్ పరుగులు పెడుతూ వచ్చి ఆమె మోకాలి గాయం చూసి షాక్ అయ్యాడు. ఓ గాడ్, ఎంత పెద్ద దెబ్బ తగిలింది, ఎలా తగిలింది? సిరి నొప్పిగా ఉందా? డాక్టర్ ఏం చెప్పారు అని ఆమెను గట్టిగా హత్తుకొని బాధపడిపోతూ అడుగుతుంటే ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కోసం అభి ఎంత ఫీల్ అవుతున్నారు? నాకు వచ్చిన కోపం అంతా పోయింది. ఇంకాసేపు ఇలాగే హత్తుకొని ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటే దక్ష కంగారుగా, సిరి ఏమైంది చెప్పు, మాకు కంగారుగా ఉంది అని అడిగింది. పీటర్, స్రవంతి కూడా కంగారు పడుతుంటే అర్జున్ కలగ చేసుకొని, అసలు నువ్వు ఆఫీస్ నుండి బయటికి ఎందుకు వెళ్ళావు? ఈ గాయం తగిలించుకోవడం కోసమా? అసలు నీకు ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలే సిరి అని అర్జున్ మందలించాడు. అభిరామ్ ఆమెను విడిచిపెడుతూ, అవును, ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది, అందుకే మార్నింగ్ అలా గొడవ చేసి అలిగి మరీ బయటకు వెళ్ళింది. అసలే ఎత్తెత్త అడుగులు వేస్తుందిగా, నేల తట్టుకొని కింద పడుంటుంది, కాలికి గాయమైంది అవునా అని కాస్త కోపం చూపిస్తూ అడిగాడు అభిరామ్. అంతే. సిరి ఏడుపు మొహం పెట్టింది. నేనేం ఎత్తెత్త అడుగులు వెయ్యలేదు, నేనేం చిన్నపిల్ల అల్లరి చేయలేదు, మీరే నన్ను ఆట పట్టిస్తున్నారు, మళ్ళీ నన్నే అంటున్నారు, పోండి, నేను మీతో మాట్లాడను. జాన్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ కాలు కదపలేకుండా ఇబ్బంది పడుతున్నప్పటికీ
బెడ్ దిగేయాలి అని చూసింది. అభిరామ్ కంట్రోల్ అవుతూ, సరే ఇంక చాలు సిరి, నువ్వు అల్లరి చేయకు, చెప్తున్నా. నేను డాక్టర్ని మీట్ అయి వస్తాను, మెదలకుండా కూర్చో అన్నాడు. సిరి బుసలు కొడుతుంది. అని మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది. దక్ష, స్రవంతి ఆమె పక్కకు చేరి, ఏంటిది సిరి, చూసుకోవాలిగా, మరీ ఇంత కేర్లెస్ సరికాదు అంటున్నారు. జాన్ అభిరాముని పక్కకు తీసుకెళ్లి జరిగింది చెప్పాడు. చాలా పెద్ద ప్రమాదం తప్పిందని వరుణ్ సేవ్ చేశాడని చెప్పడంతో అభిరామ్ షాక్ అయ్యాడు. వాట్? కార్ డాష్ ఇవ్వబోయిందా? ఓ నో అని కంగారుగా, ఆ కార్ ఎవరిదో తెలిసిందా? అసలు అలా ఎలా కార్ డ్రైవ్ చేశాడు అని సీరియస్ అవుతూ వెంటనే మొబైల్ తీసి వరుణ్కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. అతడు సింపుల్గా, ఇట్స్ ఓకే అభి, నేనేదో పని ఉండి ఆ స్టోర్ వద్ద ఆగాను. తీరా చూస్తే సిరి మొబైల్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తూ కనిపించింది. మరీ అంత నిర్లక్ష్యం అయితే ఎలా? ఇదేం ఇండియా కాదుగా. కారు నడిపే వాళ్ళని ఆపి తిట్టడానికి ఇక్కడ వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్తాయో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాపం కాలికి గాయమైనట్టుంది, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటే నో చెప్పింది. చూస్తుంటే కాస్త మొండి పట్టుదలున్న అమ్మాయి అనిపిస్తుంది. సారీ, నేను నీ వైఫ్ని కామెంట్ చేస్తున్నాని ఏమీ అనుకోకు, నాకు అనిపించింది చెప్పాను. ఇంతకీ తను ఎలా ఉంది అని మాటలతో మాయ చేస్తూ కారు వాడిది తప్పేం కాదు అన్నట్టు మ్యాటర్ డైవర్ట్ చేశాడు. అభికి సిరి మిస్టేక్ ఉంది అని అర్థమైంది. హా, ఓకే, బాగుంది, కాలుకి కట్టు కట్టారు, నేనున్నాగా, చూసుకుంటా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఎంత కాదు అన్న తన భార్యని వరుణ్ కామెంట్ చేయడం అభికి నచ్చలేదు. నా వైఫ్ మొండంట, వీడికేమొచ్చింది ఆ మాట అనడానికి? వాడు హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటే ఓకే అంటుందా? తనకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరు పడితే వాళ్ళు హెల్ప్ చేస్తానంటే ఓకే అనిస్తుందా ఏంటి? కానీ సిరి అజాగ్రత్త వల్ల చాలా పెద్ద ప్రమాదంలో పడేది. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఫోన్ చూసుకోవడం ఏంటి అని సీరియస్గా మా వద్దకు వెళ్తుంటే డాక్టర్ వచ్చి 1 వీక్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి అని జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ ఇచ్చారు. సిరి వద్దకు అభిరామ్ వచ్చి, ఏంటిది సిరి, చూసుకోవాలిగా, కార్ నీ మీదకి వచ్చిందంటగా, అందులో నీ తప్పే ఉంది అని తెలుస్తుంది. అలా రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఎవరైనా ఫోన్ వాడతారా అని చిన్నపిల్ల చేష్టలు అన్నాడు. అంతే. ఓ మై గాడ్, కార్ అలా అయ్యేదా? సిరి చూసుకోవాలిగా అని అంతా మళ్ళీ క్లాస్ ఇస్తుంటే సిరి అభిరామ్ వైపు కోపంగా చూస్తూ, మీ నుంచే నేను మొబైల్ చూశాను, నాకు సారీ అని ఒక మెసేజ్ అయినా చేస్తారని, లేదు అంటే నాకు మొబైల్తో అసలు ఆ స్టోరీకి వెళ్ళే పనే లేదు. చేసిందంతా మీరు చేసి నన్ను అంటున్నారు, అందరి చేత అనిపిస్తున్నారు, పోండి అని మొహం తిప్పేసింది. అభిరామ్కి అప్పుడు అర్థమైంది అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అన్నది. మార్నింగ్ వరుణ్ ముందు ఆట పట్టించేలా మాట్లాడాను. ఇప్పుడు వరుణ్ మాటలు విని సిరి మీద కోపం తెచ్చుకున్నాను. అసలు వరుణ్ ఇవాళ సిరిని 2 సార్లు మీట్ అయ్యాడు. ఇది యాదృచ్ఛికం అనుకోవాలా లేక కావాలనా అని ఆలోచిస్తూ, చాచా తను సిరికి హెల్ప్ చేశాడు, నేను ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తున్నాను అని మౌనంగా ఉండిపోయాడు. సిరిని ఇంటికి తీసుకొచ్చారు. కారు వరకు హాస్పిటల్ సిబ్బంది హెల్ప్ చేశారు. కానీ ఇంటికి వచ్చాక సిరి కోపంగా ఉన్నా సరే అభి ఆమెను అతడి 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె ఏదో అంటుంటే సీరియస్ అవుతూ, సిరి నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఈ 1 వీక్ నీ ప్రతి పని నేను చూసుకుంటాను. నువ్వు దేనికి బెడ్ దిగాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు బెడ్ దిగే అవసరం వచ్చిందంటే నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను. సో నువ్వు అల్లరి చేయకు. ముందైతే అందరికీ చెప్తున్నా, తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. అయ్యిందేదో అయ్యింది, నేను చూసుకుంటాను అని క్లియర్ చేశాడు. దక్ష దీర్ఘం తీస్తూ, బావగారు చూసుకుంటానని చెప్పారుగా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ, ఓకే సిరి రెస్ట్ తీసుకో అని అర్జున్కి కన్నుగొట్టి బయటకు రమ్మని సైగ చేసి వెళ్ళింది దక్ష.
స్రవంతి కూడా ఓకే సిరి రెస్ట్ తీసుకొని నేను వెళ్తాను అని బయటకు వచ్చింది. పీటర్ సిరిని జాగ్రత్త అని అన్నట్టు చూసి స్రవంతి వెంటే కదిలాడు. అలా గదిలో అందరూ బయటకు వచ్చేశారు. అభిరామ్ గదిలో ఉన్నాడు. బయటకు వచ్చిన స్రవంతిని డ్రాప్ చేస్తాను అన్నట్టు చూశాడు పీటర్. ఆమె అతడి హెల్ప్ తీసుకోకూడదు అనుకుని అర్జున్ గారు నన్ను ఇంటి వద్ద డ్రాప్ చేస్తారా అని అడిగింది. అంతే. పీటర్ మనసు నొచ్చుకుంది. నేనేం తప్పు చేశాను స్రవంతి అన్నట్టు చూస్తుంటే జాన్ కలగ చేసుకొని నేను అటే వెళ్తాను. పీటర్ నువ్వు వెహికల్ తీసుకురాలేదా? స్రవంతి అర్జున్ సార్ని డ్రాప్ చేయమని అడుగుతుంది. అలా అయితే నువ్వు రా, ఇద్దరిని నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. సిరికి గాయమైంది అనడంతో అర్జున్ కారులో ముగ్గురు హాస్పిటల్కి వచ్చారు. అందుకే పీటర్ కార్ లేదు. అందుకే స్రవంతి అర్జున్ హెల్ప్ అడిగింది అనుకున్నారు. పీటర్కి దూరంగా ఉండాలని ఆమె ఆలోచిస్తుందని అనుకోలేదు. జాన్ కార్ డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో స్రవంతి కూర్చొనుంది. పీటర్ ఫ్రంట్ సీట్లో ఉన్నాడు. కానీ అతడి మనసు వెనక సీట్లో ఉంది. జాన్ కార్ నడుపుతూ ఏంటి పీటర్, ఎప్పుడు ఏదో ఒకటి వాగేవాడివి, ఇంత సైలెంట్గా ఉన్నావు? ఏంటమ్మా స్రవంతి నువ్వు అలా ఉన్నావు? సిరికి పెద్ద దెబ్బ ఏం తగలలేదులే, టెన్షన్ అవ్వకు అని మాటలు కలిపారు జాన్. ఆమె తలెత్తి చూసింది. పీటర్ వెనక్కి తిరిగి ఆమె కళ్ళల్లోకి ఆరాధన భావంగా చూస్తూ ఉన్నాడు. ఆమె ఇబ్బందిగా మొహం తిప్పుకొని సార్ టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి, దానికి దెబ్బ తగిలిందిగా అని ఫీల్ అవుతూ చెప్పింది. పీటర్ మాటలు కలుపుతూ ఏం కాదు స్రవంతి, నువ్వు టెన్షన్ అవ్వకు, అభి సార్ ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు, ఓకేనా అని మాటలు కలిపాడు. ఆమె సమాధానం ఇవ్వలేదు. జాన్ పీటర్ స్రవంతి మధ్య ఏదో జరిగింది అని డౌట్గా చూస్తూ ఉన్నారు. అంతలో స్రవంతి ఇల్లు వచ్చింది. ఆమె కార్ దిగి థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోతూ ఉంటే పీటర్ దిగాలుగా చూస్తూ గుడ్ నైట్ స్రవంతి అని చెప్పాడు. ఆమె బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది. జాన్ కారు ముందుకు వెళ్ళాక అడిగాడు, ఏం జరిగింది పీటర్, నీతో స్రవంతి మాట్లాడడం లేదు ఎందుకని? పీటర్ ఆయన ముందు ఏది దాచాలి అనుకోలేదు, అందుకే విషయం చెప్పాడు. నేను తనకి ప్రపోజ్ చేశాను, తను నో చెప్పింది. అట్లీస్ట్ ఫ్రెండ్గా మాట్లాడొచ్చుగా, నేను అంత పెద్ద తప్పేం చేశాను? జాన్ తనపై ఇష్టం పెట్టుకొని బయట పెట్టకుండా నటించలేదుగా, ఉన్నది ఉన్నట్టు చెప్పాను. తనకి నేను నచ్చలేదు అంటే ఓకే, నేను అర్థం చేసుకోగలను. తన పరిస్థితి నాకు తెలుసు. ఇలా మౌనంగా ఉంటూ నన్ను బాధ పెడుతుంది, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పుకున్నాడు పీటర్. జాన్ అర్థం చేసుకుని సమయం పడుతుంది పీటర్, నీ ప్రేమ విషయం తనకి చెప్పాక కూడా ఆమె నీతో క్లోజ్గా ఉంటే నీలో ఆశ కలుగుతుంది అని, తన మీద నీకు ఉన్న అభిప్రాయం మార్చాలని మౌనంగా ఉంది, అర్థం చేసుకో, ఓపిక పట్టాలి. స్రవంతి లాంటి అమ్మాయి విషయంలో తొందరపాటు పనిచేయదు. గతంలో ఆ తొందరపాటు ఆమె జీవితం నాశనం చేసింది అని బాధలో ఉంది. నువ్వే ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయాలి అని ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళారు. పీటర్ ఫీల్ అయ్యాడు, కానీ అర్థం చేసుకొని ఆమె మౌనం మాట్లాడే వరకు ఎదురు చూడాలని ఫిక్స్ అయ్యాడు. సిరి ఉన్న గదిలో అభి ఉన్నాడు. భీమ్ ఆమె కోసం ఫుడ్ అంతా తెచ్చిపెట్టాడు. సిరి నో నాకేం వద్దు అంటుంటే భీమ్ నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. సిరి కోపం చూపిస్తూ ఎందుకు డోర్ క్లోజ్ చేశావు, నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు, నేనేం తినను, అందరి చేత తిట్టించావుగా, కడుపు నిండిపోయింది, పో ఇక్కడి నుండి అని వెక్కిళ్ళు పెట్టుకుంది. అభి ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని సారీ, నిన్ను బాధ పెట్టాను, నువ్వన్నట్టు ఈ గాయం నా కారణంగా అయ్యింది, నేను చాలా బాధపడుతున్నా, ఇంకెప్పుడు నీ బూచీ కోసం ఆట పట్టించను సరేనా, ప్లీజ్ నా మంచి సిరి కదూ, ఏది ముందు జ్యూస్ తాగు, వెక్కిళ్ళు ఆగుతాయి అని గ్లాస్ అందించాడు. ఎంతో ప్రేమగా ఆమె వైపు చూస్తున్న కళ్ళల్లోకి చూస్తూ జ్యూస్ కొద్దిగా తాగింది. అభి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతడే ఆమెకు ఫుడ్ తినిపిస్తూ నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, అల్లరి ఎక్కువ అయ్యింది నీకు అని కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే సిరి ఇంకా చాలు
కడుపు నిండిపోయింది అంటూ మారం చేస్తూ తినింది. ఆమె భోజనం అయ్యింది. అప్పుడు గమనించింది, అవును అభి, నువ్వేంటి ఈ టీషర్ట్తో ఉన్నావు? నీ షర్ట్ ఏమైంది అని అభి విషయం దాచకుండా చెప్పాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆలియా తమని నాశనం చేయాలి అనుకొని తన జీవితం నాశనం చేసుకోబోయింది. ఓ గాడ్ అభి, నువ్వు ఆలియాని సేవ్ చేశావు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు తను బాగానే ఉందిగా అని అడిగింది. అభి చిన్న చిరునవ్వు నవ్వుతూ, సిరి ఆమె నీకు హాని తలపెట్టాలని చూసింది అని తెలిసినా నువ్వు ఆమె క్షేమం కోసం అడుగుతున్నావు. అందుకే నాకు నువ్వంటే అంత ఇష్టం అని ఆమె నుదుటిపై చిన్న ముద్దు పెడుతూ ఉంటే సిరి అతన్ని బలంగా హత్తుకొని, అభి ఐఎమ్ లక్కీ, నా హస్బెండ్ హీరో, గ్రేట్ జెంటిల్మెన్, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తుంటే అభి నవ్వుతూ ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ సిరి, లవ్ యూ అన్నాడు. ఆమె లవ్ యూ టూ అంటూ ఇబ్బందిగా చూస్తూ, నాకు చిరాగ్గా ఉంది, స్నానం చేయాలి అని అడిగింది. అభి ఆమెని 2 చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్లో స్టూల్ మీద కూర్చోపెట్టాడు. టవల్ అన్ని ఏర్పాట్లు చేసి రూమ్ బయటకు వెళ్తుంటే ఆమె అతడి చేయి పట్టుకొని దగ్గరకు తీసుకుంటూ ఉంటే అభి గుండె జల్లుమంది. ఏంటి సిరి అన్నట్టు చూశాడు. ఆమె అతడి కళ్ళల్లోకి చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు? నా అన్ని విషయాలు నువ్వే చూసుకుంటా అన్నావుగా, మరి మధ్యలో వెళ్ళిపోతే ఎలా? ఇక్కడి నుండి నేను కదలలేను. హెల్ప్ చెయ్యి, ఆ సోప్ అందులో షవర్ ఆన్ చెయ్యి, నా డ్రెస్ రిమూవ్ చెయ్యి, హెల్ప్ చెయ్యి అంటూ ఉంది. అభిరామ్ తడబడుతూ, సిరి ఆర్ యూ ష్యూర్? నువ్వు జోక్ చేయడం లేదుగా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, జోక్ ఏంటి? ఇక్కడ నుండి కదలకుండా కూర్చొని నేను ఎలా స్నానం చేస్తాను? నీ వల్ల కాదు అంటే వెళ్ళి దక్షని పంపించు అని కొంటెగా నవ్వుతూ చెప్పింది. అభి హీరోలా బిల్డప్ ఇచ్చాడు. నేను చూసుకుంటాను, అంతా బయటకు వెళ్ళండి అని. ఇప్పుడు ఎలా అడగాలి అని ఆలోచిస్తూ, సిరి తప్పదా అని అడిగాడు. ఆమె తప్పదు అని చెప్పింది. అభి కళ్ళు మూసుకుని ఆమె డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే ఆమె డౌట్గా, నువ్వు కళ్ళు సరిగ్గా మూసావా లేదా అని ఆట పట్టిస్తూ ఉంది. అభి ష్యూర్గా క్లోజ్ చేసుకున్నా, డోంట్ వరీ అంటూ ఆమెని టచ్ అవ్వకుండా వేసుకున్న శారీ అంతా తీస్తూ ఉంటే సిరి నవ్వుకుంటూ, వరీ ఏంట్రా, నువ్వు నా హస్బెండ్ అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా, నీ వద్ద నాకు ఎలాంటి వర్రీ లేదు అనుకుంది. అభి మాత్రం నానా తంటాలు పడి ఆమె డ్రెస్ తీసి టవల్ చుట్టాడు. ఇప్పుడు షూ అని ఊపిరి తీసుకొని షవర్ ఆన్ చేసి ఆమెకు దగ్గరగా వచ్చి సోప్ అందించాడు. ఆమె ఎదురుగా ఉన్న ఏమాత్రం ఇబ్బంది పడకుండా సిరి స్నానం చేసింది. కాకుంటే అభి చాలా గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆమె షవర్ అయింది అని చెప్పి పొడి టవల్ అందుకొని చుట్టుకుంది. ఇప్పుడు కళ్ళు తెరవండి అంటూ ఉంటే అభి ఆ అజంతా శిల్పం అందాన్ని కళ్ళు తెరిచి చూశాడు. టవల్లో దర్శనమిస్తున్న సిరిచందనని 2 చేతుల్లోకి తీసుకొని బయటకు తీసుకువస్తుంటే ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని కవ్విస్తూ ఉంది. ఆమెను బెడ్ మీద కూర్చోపెట్టి నైట్ డ్రెస్ వేశాడు. కళ్ళు మూసుకుని డ్రెస్ వేయడం అతడికి పెద్ద యుద్ధం చేసినట్టు అనిపించింది. నిజానికి సిరి అభి హెల్ప్ లేకుండా డ్రెస్ వేసుకోవచ్చు, కానీ కావాలని అతడికి పని చెప్పింది. అభిరామ్ ఆయాస పడిపోతూ కళ్ళు తెరిచి, అమ్మయ్య అయిపోయింది అన్నాడు. సిరి బెడ్ మీద పడుకొని అతడి అవస్థ చూస్తూ, అయ్యో పాపం, ఇంత ఇబ్బంది ఇన్ని తిప్పలు ఉంటాయని తెలిస్తే నేను చూసుకుంటాను అని అందరి ముందు బిల్డప్ ఇచ్చేవారు కాదు కదా అని కొంటెగా నవ్వుతూ అడిగింది. అభి నిట్టూరుస్తూ, ఇప్పుడు ఏమైంది, నేను అన్ని పనులు చూసుకున్నానుగా అంటుంటే, ఈ ఒక్కరోజు కాదు శ్రీవారు, 1 వీక్ నన్ను ఇలాగే చూసుకోవాలి. మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, మీకు బదులు దక్ష నా గదిలో ఉంటుంది అని అడిగింది. అభి గొణుకుతూ, ఏం అక్కర్లేదు, నేను నా భార్యను చూసుకోగలను, ఎవరి హెల్ప్ అవసరం లేదు, నువ్వు నిద్రపో, నాకు ఆయాసంగా ఇంకా ఉక్కపోస్తుంది, వెళ్ళి స్నానం చేసి వస్తానని
ఆవిర్లు కక్కుతున్న అతడు చల్లటి షవర్ కిందకు వెళ్ళి ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. సిరి మాత్రం అభిరామ్ అవస్థకి నవ్వుకుంటూ ఉంది. ఈ గాయం ఆ ఇరువురిని దగ్గర చేసింది, కానీ దూరం చేయాలని చూస్తున్న వాడి దుర్మార్గం తెలియాల్సి ఉంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? ఈ స్టోరీ నాకు తెలిసి ఇంకొక 2 daysలో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.